నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ప్రధాని స్వయంగా తానే ఈ పర్టికులర్ పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రధాని ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు మంత్రుల్ని ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి చర్చించడానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం జితేంద్ర సింగ్, అదేవిధంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇద్దరూ కూడా విద్యార్థులతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని గత ఒక రోజులోనే 24 గంటల్లో సుమారు 4 సార్లు స్టూడెంట్స్ని చర్చలకు ఆహ్వానించినట్టుగా జితేంద్ర సింగ్ ప్రకటించడం జరిగింది. అండ్ అంతేకాదు, గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు విద్యార్థి ఉద్యమాన్ని అసలు పూర్తిగానే పక్కన పెడుతోంది అని అందరూ భావిస్తున్నారు. కానీ నిజానికి అది కనిపించట్లేదు. సోషల్ మీడియాలో లేదా ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటి కథనాలు ఆ విధంగా ఉన్నాయి. కానీ నిజానికి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా నేను కొన్ని డీటెయిల్డ్ క్రొనాలజికల్ ఆర్డర్ ప్రకారం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి జూలై 18వ తేదీన సోనం వాంగ్చుక్ని ఆయన బేసికలీ ఫస్ట్ ఆయన 25 రోజుల నుంచి జూన్ 28వ తేదీన సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. అంతకుముందే అక్కడ జంతర్ మంతర్ వేదికగా ఈ పర్టికులర్ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిరసనలకి ఆల్రెడీ అనుమతినివ్వడం జరిగింది. అభిజిత్ దిప్కే అమెరికా నుంచి ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే ఆయనకు పర్మిషన్ ఇచ్చారు. జంతర్ మంతర్లో ప్రొటెస్ట్లకి ఎక్కడా అడ్డంకులు సృష్టించలేదు. జంతర్ మంతర్ దగ్గర నిరసనలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఎటువంటి ఆటంకాలు కేంద్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ సృష్టించలేదు. జూన్ 21వ తేదీన నిజానికి నీట్ రీటెస్ట్ నిర్వహించడం జరిగింది. మళ్ళీ లీక్ అవ్వడంతో ఆ పరీక్షను క్యాన్సిల్ చేసి మే 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తే ఆ పరీక్షలో లీక్ అవ్వడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. జూన్ 21వ తేదీన మళ్ళీ రీటెస్ట్ పెట్టారు, మళ్ళీ పరీక్షను నిర్వహించారు. సో జూన్ 21వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించినప్పటికీ ఎటువంటి అవకతవకలు ఉన్నా వాటన్నింటినీ కూడా సమసిపోయే విధంగానే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా జూన్ 21వ తేదీన పరీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఈ విద్యార్థుల పేరిట ఉన్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఉద్యమానికి కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ జూన్ 28వ తేదీన సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. జూన్ 28వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూ వచ్చింది. కొంతమంది పిటిషన్లు వేయడంతో, అంటే సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి రోజుకు క్షీణిస్తోంది, ఆయనకు వెంటనే త్వరితగతిన ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆయనని వెంటనే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆయన వెళుతూ ఉన్నారు. సో ఆయన దీక్ష విరమింపజేసే విధంగా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ కావాలని పిటిషన్లు వేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వము జూలై 18వ తేదీ రాత్రి ఈ సోనం వాంగ్చుక్ని ఆ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ నుంచి అక్కడి నుంచి తీసుకువెళ్ళి సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ఆయనను జాయిన్ చేశారు. సో జూలై 18వ తేదీన జూలై 20వ తేదీకి వచ్చేసరికి చలో పార్లమెంట్ పేరిట, చలో సంసద్ పేరిట ఒక నిరసనకు పిలుపునివ్వడం జరిగింది ఈ విద్యార్థులు. జూలై 21వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే 20వ తేదీన ఈ చలో పార్లమెంట్ అనేసరికి ఓవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న టైంలో విద్యార్థులు పార్లమెంటు వైపు నడుచుకుంటూ రావడం అంటే అందులో ఏ విద్రోహ శక్తులు అందులో చేరుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులు అనుమతి నిరాకరించారు. రిమెంబర్, గత నెల రోజులుగా ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ఎక్కడా కూడా అనుమతి నిరాకరణ జరగలేదు, ఎక్కడా కూడా అడ్డంకులు సృష్టించలేదు, ఎక్కడా కూడా పోలీసులు అణచివేత ధోరణిలోకి వెళ్ళలేదు. నిజానికి ఎంతో ప్రొవోక్ చేసినప్పటికీ కూడా. బట్ చలో సంసద్ అనేసరికి వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. సో ఆపే ప్రయత్నంలో పోలీసుల పైన దాడులు జరిగాయి. సుమారు 118 మంది పోలీసుల మీద అదే రోజు దాడి జరిగింది. దీంతో పోలీసులు కూడా లాఠీచార్జ్ చేశారు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు, వాటర్ కెనాల్ను ప్రయోగించారు, మొత్తానికి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో జూలై 21వ తేదీన ఈ పర్టికులర్ లాఠీచార్జ్ ఇవన్నీ జరిగాయి. అదే రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. సో నీట్ పైన చర్చ జరపాలి అని ప్రతిపక్ష పార్టీలు ఆల్రెడీ బీఎస్సీ సమావేశంలో చెప్పాయి అండ్ వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చాయి. సో జూలై 21వ తేదీన నిజానికి పార్లమెంట్లో చర్చకు ఫస్ట్ కొంత ప్రభుత్వం నిరాకరించింది. కానీ సాయంకాలానికి మధ్యాహ్నం వచ్చేసరికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ గారికి లేదా ప్రతిపక్ష నాయకులకు చెప్పారు, మేము ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి లీకేజ్ వ్యవహారం పైన చర్చకు సిద్ధము అని జితేంద్ర సింగ్ ప్రకటించారు. కానీ జితేంద్ర సింగ్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే
మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ అండ్ బృందము సడన్గా ప్రధాని నివాసం వద్దకు వచ్చి అక్కడ నిరసనకు దిగడం జరిగింది. ఇది జూలై 21వ తేదీన సాయంత్రం జరిగినటువంటి పరిణామం. జూలై 21వ తేదీనే చలో సంసద్కి పిలుపునిచ్చారు అండ్ అదే రోజు లాఠీచార్జ్ జరిగింది. అదే రోజు ప్రధాన నివాసం దగ్గర ఈ రాహుల్ గాంధీ నిరసనకు వచ్చారు. అదే రోజు జూలై 21వ తేదీనే అండ్ సోనం వాంగ్చుక్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాదు, మాకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ కాదు, మాకు ప్రైవేట్ హాస్పిటల్కి మమ్మల్ని తరలించే విధంగా మాకు అవకాశం ఇవ్వండి అని కోర్టును అడిగితే కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ నుంచి సోనం వాంగ్చుక్ని గురుగ్రామ్లోని మేదాంతా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది జూలై 21 సాయంత్రం 6:30 గంటల సమయంలో. అదే సమయంలో ఇంచుమించు గంట అటు ఇటు అదే సమయంలో రాహుల్ గాంధీ ప్రధాన నివాసం దగ్గర నిరసనకు దిగారు. అండ్ ఇంకోవైపు అటు విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే టైంలో మేదాంతా హాస్పిటల్కి సోనం వాంగ్చుక్ని తీసుకొచ్చారు. సోనం వాంగ్చుక్ మేదాంతా హాస్పిటల్కి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే అదే రోజు రాత్రికి జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, అదేవిధంగా జేపీ నడ్డా ఇద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి సోనం వాంగ్చుక్ని కలిసి దీక్షను విరమించమని అడిగారు. అంటే ఎందుకు ఈ క్రోనాలజీ చెబుతున్నాను అనంటే, కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడు చలో సాంసద్ పిలుపు ఏదో ముందు ఇచ్చేసి ఆ టైం వరకు వీళ్ళు ఎదురు చూశారు అని చెప్పడానికి లేదు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ కంటిన్యూ అవుతున్న క్రమంలోనే ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. హెల్త్కి సంబంధించి ఆయన హెల్త్ ఏ విధంగా డిటేరియరేట్ అవుతుందా లేదా, ఎలా ఉంది, ఆయన స్టేబుల్గా ఉన్నారా లేదా అనే విషయంలో పూర్తిగా మానిటరింగ్ జరుగుతూనే ఉంది. అయితే కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి తరలించి హాస్పిటల్ పెట్టారు. కోర్టు చెప్పడంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ప్రభుత్వం దీంట్లో నిజంగానే బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు అనిపించడానికి లేనేలేదు. అండ్ జూలై 21 రోజునే ఏదైతే పార్లమెంట్లో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని జితేంద్ర సింగ్ ప్రకటించిన తర్వాత ఎక్కడ పార్లమెంట్లో చర్చ జరగకూడదు అనే ఉద్దేశంతో ఏమో కానీ రోడ్డు మీదకి వచ్చారు, ప్రధాన నివాసం ముందుకు వచ్చారు రాహుల్ గాంధీ. సో ఇక్కడ నిరసనలు జరుగుతున్నాయి. 21వ తేదీ అయిపోయింది, 22వ తేదీ కూడా ఇదే విధంగా అల్లర్లు జరుగుతూనే 22, ఇవాళ 23వ తేదీన మనం ఉన్నాం. సో ఈ రోజు వరకు కూడా ఈ పరిస్థితి ఇంకా ఘర్షణ వాతావరణం నడుస్తుంది. ఇక్కడ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడదాం. అసలు బేసికల్లీ ప్రధాని కానీ ప్రభుత్వం కానీ ఏం చెబుతోంది అని అంటే, ప్రస్తుతం జితేంద్ర సింగ్ ఇందాకనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే, మేము గత రోజులో అంటే 24 అవర్స్లో 24 గంటల వ్యవధిలో మేము కనీసం 4 సార్లు స్టూడెంట్ ప్రతినిధులకి లేదా వాళ్ళకి మేము ఆఫర్ చేశాము అండ్ వాళ్ళకు ప్రపోజ్ చేశాము, మీరు చర్చలకు రండి మనం మాట్లాడదాము అని చెప్తున్నాము, కానీ వాళ్ళు రావట్లేదు అని అంటున్నారు. నిజానికి ఎందుకు రావట్లేదు అని అంటే కనుక సీజేపీలోనే అంతర్గతంగా కుమ్ములాట నడుస్తుంది. ఒకవైపు సోనం వాంగ్చుక్ ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారు, ఇటు సోనం వాంగ్చుక్ వైఫ్ ఆయన సతీమణి యాంగ్మో ఆమెనేమో రాహుల్ గాంధీ నిరసనలో అసలు నిజాయితీ లేదు అని ఆమెనే ప్రకటన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చి ప్రధాన నివాసం ముందర కూర్చున్నారు, కానీ ఆయన నిజాయితీగా ఆయన నిరసన తెలపట్లేదు, అది కావాలని ఏదో పొలిటికల్ స్కోరింగ్ కోసం చేస్తున్నారు అని ఏకంగా సోనం వాంగ్చుక్ సతీమణి చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. జస్ట్ ఒక అరగంట క్రితమే వచ్చింది ఈ స్టేట్మెంట్. అంటే అర్థం చేసుకోవచ్చు. రెండోది, సోనం వాంగ్చుక్ ఒకవైపు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన భార్యనేమో ఈ రాహుల్ గాంధీ నిరసనలో నిజాయితీ లేదంటోంది. ఇంకోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిషి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఉద్యమము స్టూడెంట్ ఉద్యమాన్ని హైజాక్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది అని ఆతిషి ప్రకటిస్తోంది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే వైఖరిని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకోవైపు కేంద్ర మంత్రులేమో మేము పార్లమెంట్లో చర్చకు సిద్ధమని చెప్పారు, ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్తో చర్చలకు కూడా మేము సిద్ధమని చెప్పారు. అండ్ అంతేకాదు మాకు ఎటువంటి ఆయన జితేంద్ర సింగ్ మాట్లాడిన మాటను చెప్తున్నాను, వీ డు నాట్ స్టాండ్ ఆన్ ప్రెస్టేజ్, వీ నెవర్ స్టాండ్ ఆన్ ప్రెస్టేజ్ అన్నాడు. మేమేదో ప్రతిష్టకు వెళ్ళట్లేదు, మా ప్రతిష్ట దిగజారిపోతుందని మేము భావించట్లేదు, మా ప్రతిష్ట గురించి ఆలోచించట్లేదు, విద్యార్థుల సమస్యల గురించి ఆలోచిస్తున్నామని జితేంద్ర సింగ్ ప్రకటించిన నేపథ్యం. ఇంకొక వైపు ఇదే టైంలో అటు ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటనని కూడా మనం చూడాలి. ప్రధానమంత్రి ఈ పర్టికులర్ వ్యవహారంలో రాహుల్ గాంధీ చేసిన డిమాండే, ప్రధాని మౌనంగా ఉన్నారు, ఆయన మాట్లాడాలి అన్నారు. ఎస్, మేము స్టూడెంట్స్ కోసం మేము మాట్లాడడం సిద్ధమని ఆయన చెప్తున్నారు. ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం 13 మందిని సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఈ లీకేజ్ వ్యవహారంలో ఎవరైతే నిందితులు ఉన్నారో, అభియోగాలు ఎవరైతే ఈ లీకేజ్కి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు, కన్విక్షన్ జరగట్లేదు. అంటే ఎవరిపైన కూడా శిక్షలు ఖరారు కాకుండా మీరు లీకేజ్ వ్యవహారాల్లో శిక్షలు ఖరారు అవ్వట్లేదు అని రాహుల్ గాంధీ అన్నారు. నిజానికి ఎంక్వైరీ చేసే బాధ్యత పోలీసులపైన, ఏజెన్సీలపైన ఉంటుంది.
అండ్ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వం పైన ఉంటుంది. అంతేగాని శిక్ష ఖరారు చేయవలసింది కోర్టులు. సో కోర్టులు శిక్షలు ఖరారు చేయాలి, కానీ అవి శిక్షలు ఖరారు కావట్లేదంటే దానికి కూడా నరేంద్ర మోదీ సమాధానం చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మేము తీసుకొస్తాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మేము ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఫాస్ట్గా ఈ లీకేజ్ వ్యవహారాల్లో ఎవరైనా నిందితులుంటే, ఎవరైనా సరే దోషులుంటే వాళ్ళపైన కఠిన చర్యలు వాళ్ళపైన తీసుకునే విధంగా, త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పారు. సో మీరు గమనిస్తే ఎక్కడ మోదీ లేదా ప్రభుత్వం వినట్లేదు అర్థం కావట్లేదు. వినని వాళ్ళు ఎవరు అని అంటే కనుక ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంటే ఇమీడియట్లీ గోధి మీడియా అనే ఎవడో కమెంట్ పెడతాడు, వాడు వినట్లేదు. అండ్ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు స్టూడెంట్స్ సమస్యల గురించి నిజంగా మాట్లాడుతున్నారా, లీకేజ్ గురించి సమస్యల గురించి మాట్లాడుతున్నారా అని అంటే దాని గురించి మాట్లాడట్లేదు. అక్కడ నినాదాలు మనం చూస్తూ ఉన్నాం. జేఎన్యూ నుంచి వచ్చినటువంటి బ్యాచ్ ఆజాదీ నినాదాలు చేస్తున్నారు, ఉమర్ ఖాళీద్ని విడుదల చేయాలంటున్నారు, షార్జిల్ ఇమాం గురించి మాట్లాడుతున్నారు, లేదంటే కశ్మీర్ సపరేట్ దేశం చేయాలని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ దేశ వ్యతిరేక విధానాలు నినాదాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోదీని చంపేస్తామన్న వాళ్ళు ఉన్నారు. పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ని ఆక్యుపై చేసుకుంటాము నేపాల్ తరహాలో అని చెబుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది విద్యార్థులు చేస్తున్నటువంటి పని, విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి పని. నిజమైన విద్యార్థులని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేది ఎవరు? నిజంగా పొలిటికల్ స్కోరింగ్ పాయింట్లోకి వెళుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ మధ్య విభేదాలు, ఇంకోవైపు సీజేపీలోనే ఉన్నటువంటి విజేత దహియా వాళ్ళ స్పోక్స్ పర్సన్ని ఆ అభిజిత్ దిప్కేనే తొలగించాడు. అండ్ విజేత దహియా అనే చెప్తున్నాడు బర్గర్ తిన్నామన్న విజువల్ వైరల్ అవ్వడంతో ఎక్కడో కూర్చొని ఇక్కడ అందరూ లాఠీ చార్జీలు తింటూ ఉంటే, ఇక్కడ పోలీసులు విద్యార్థుల మీద దాడులు చేస్తూ ఉంటే, ఇక్కడంతా జరుగుతూ ఉంటే, ఘర్షణ నెలకొన్న టైంలో ఇంకోవైపు బర్గర్ తింటూ దొరికిపోయాడు విజేత దహియా. నువ్వు బర్గర్ తింటున్నావేంటి, అక్కడ వాళ్ళు లాఠీ దెబ్బలు తింటూ ఉంటే అని అడిగితే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీన్ని చూసి అభిజిత్ దిప్కే అతన్ని ఏ పదవి నుంచి తొలగిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి ప్రకటన రావడం జరిగింది. అంటే కచోరీలు తిన్నప్పుడు అభిజిత్ దిప్కేని కూడా వైరల్ చేశారు కదా, మరి అప్పుడు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు నాపైన చర్యలను తీసుకుంటున్నారు, నన్నెందుకు బక్రాన్ చేస్తున్నారని ఇప్పుడు విజేత దహియా అడుగుతున్నాడు. సీజేపీలో ముసలం కనబడుతోంది. రెండు వర్గాలు విధిగా ఏర్పడి ఒక రకంగా విభేదాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కి పడట్లేదు. మరొక వైపు స్టూడెంట్స్ పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమంలోకి వచ్చి దేశ వ్యతిరేక శక్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విజృంభిస్తున్నారు. ఇవన్నిటి మధ్య అసలు ఎవరితో చర్చలు జరపాలి, ఎవరిది బొద్దింకల ఉద్యమము, ఈ బొద్దింకల ఉద్యమాన్ని నిజంగా నీరుగారుస్తున్నది ఎవరు, హైజాక్ చేస్తున్నది ఎవరు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ విద్యార్థుల ఉద్యమం నిజంగా నిజాయితీతో కూడినటువంటి ఉద్యమం అయితే మనం అందరం సపోర్ట్ చేద్దాం. కానీ నిజాయితీ అక్కడ ఉన్నదంతా దేశ వ్యతిరేకతే. ఆ దేశ వ్యతిరేక శక్తులకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.